మీ ఇంట్లో ఎవరికో ఏదో హాని జరుగుతుందని ఒక భయము, ఎవరో ఏదో చేయించారని ఒక దిగులు. ఒక సహోదరికి అయితే విరోచన అవుతలేదు, చాలా బాధపడుతున్నావు. ఒక సహోదరుడైతే పిల్లలు లేరు, పిల్లలు లేకని వేడుస్తున్నావు. నీ కడుపులో కంతులతో బాధపడుతున్నావు. నేనేదో నోటికి తోచినట్టుగా చెప్తలేదు. పరిశుద్ధాత్మ దేవుడికి స్వరం నేను వింటున్నాను. దేవుడు నన్ను పలకమంటున్నాడు. ఎవరో ఒక సహోదరి ఇక్కడ ఉంది, దేవుడు నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నా వయసు పెరిగిపోతుంది, నాకు ఇంకా వివాహం అవ్వలేదు, నా చదువు తగ్గ ఉద్యోగం రాలేదు అని ఏడుస్తున్నా. దేవుడు ఈ 2024లో నీకు వివాహం జరుగుతుంది, ఉద్యోగం ఇస్తాడు. అంతేకాదు, ఇక్కడ పెద్దవాళ్ళు ఒక 4 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు దేవుడిని నమ్ముకోలేదు, కానీ వారింటిలో ఒక 3 వ్యక్తుల వల్ల చాలా నష్టపోతూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడికి చెప్తున్నారు, ఈ ప్రవచనం నీతోనే, నీకు స్వస్థత శీఘ్రంగా వస్తుంది. నీ భార్య ఇప్పుడే మార్పు చెందబోతుంది. ఇప్పుడే నీ కుటుంబంలో నీ పెద్ద కొడుకు త్రాగు నుంచి విడుదల పొందబోతున్నాడు. ఇప్పుడే ప్రతి బుధవారం అమ్ముచూరులో 9 బుధవారాలు మొక్కుకుని ఎవరినో చూడొద్దు, 10 మంది పోగలండి, ఒక ఆటో పెట్టుకోండి. 9 వారాలు రండి. ఒక్క వారం వస్తేనే ఇంత అభిషేకం రిలీజ్ అవుతుంటే 9 వారాలు నువ్వు వస్తాయి. అద్భుతాలే అద్భుతాలు. ఆలస్యమైపోతుందని అనుకోకు. ఎంత లేట్ అవుతుందో అంత అద్భుతం నీవు పొందుకుని తీరుతావని నా దేవుడు చెప్పబడినాడు. ఇది నమ్మిన వాళ్ళ మాత్రమే. అందరూ అలాగే కూర్చోండి. అందరూ అలాగే కూర్చోండి. అందరూ మీ స్థలాలు మీరు కూర్చోండి. త్వరగా కూర్చోండి. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్, ఇక్కడ ఒక సిస్టర్ నాకు కనపడుతుంది, ఒక వ్యక్తి నాకు కనపడుతున్నాడు. ఎందుకు నీకు అంత ప్రతీకారం? ఎందుకు అంత పగ? ఎందుకు అంత ద్వేషం? ఎందుకు అంత అసూయ? ఎందుకు నీ అసూయ? ఇప్పుడే నీ అసూయను వదిలేసి ఇప్పుడే విడుదల పొందు. ఇప్పుడే